చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకొని బియ్యాన్ని నానబెట్టి పెట్టేసుకున్నాం కదా పార్ట్ 1 లో, పార్ట్ 2 ఇది. ఆ తర్వాత అంటే 2 అవర్స్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత చికెన్ ఉడికించుకోవాలి. చికెన్ 80% వరకు ఉడికించుకోవాలి, రైస్ ఒక 75% వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత చికెన్ లోకి మనం రైస్ లేయర్స్ లాగా యాడ్ చేసేసుకోవడమే. రైస్ మీద కాస్త ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, రైస్ ఉడికించిన వాటర్ చల్లుకుంటూ లేయర్స్ లాగా యాడ్ చేసేసుకోవాలి. బిల్డప్ కోసం ఏదో బిర్యానీలో కాస్త హెల్ప్ చేశాను కానీ మన హస్తం ఏం లేదు అందులో, పూర్తిగా మా ఆయనే చేశాడు. అది నేను రైతా చేశానండి. అసలు ఆ రైతా లేకపోతే బిర్యానీ బాగుండదు, అంత బాగా చేశాను. నేను చేసిన రైతా వల్లే బిర్యానీకి అంత టేస్ట్ వచ్చిందా అనిపించింది. నేను చిన్నప్పటి నుంచి అంతే, నేనేం చేసిన ఆబ్వియస్లీ అంత మంచిగా కుదురుతుంది. ఈ మాట మా అమ్మ మా నాన్న వింటే అసలు చిన్నప్పటి నుంచి ఏం చేసావు కుదరడానికి అనుకుంటారు మనసులో. ఏదైతే ఏమండి, బిర్యానీ అయితే మా వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేసేసారు. నేనైతే చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిన్నా. అంటే ఈ మధ్య కొంచెం డైటింగ్ చేస్తున్నానండి, చెప్పుకుంటే సిగ్గుబద్దని చెప్పుకోలే, ఎన్నిసార్లు చేస్తావు అక్క అంటారని. ఇంక ఈ డ్రెస్ విషయానికి వస్తే పార్టీ వేరు. ఆ రోజు నేను బర్త్డే పార్టీకి వెళ్తూ వేసుకున్నా, చాలా బాగుంది. ట్యాగ్ చేస్తున్నాను, కావాలంటే చెక్ చేయండి. బిర్యానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.